ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ప్రియులారా, బాగున్నారు కదూ? మరి గడిచిన దినాన జూమ్ ఆరాధన జరుగుచున్నదని తెలియపరచడం జరిగింది. అయితే కొందరు అందులో పారిభాగస్తులకే సిద్ధపడి ఉన్నారు, కానీ సో అది ఎలా కనెక్ట్ అవ్వాలని కొందరికి తెలియక నిలిచిపోవడం జరిగింది. ప్రియులారా, ఫస్ట్గా ఆ యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని వాట్సాప్కి ఇచ్చినటువంటి మెయిల్ ఐడి దాంతో లాగిన్ అయినప్పుడే ఆ జూమ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులు ఇంట్లో ఉన్న పిల్లల చేత లేదా యజమాని చేత జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను వాట్సాప్లో పంపినటువంటి లింక్కి మీరు లింక్ ఓపెన్ చేయగానే మీరు అందులోకి వచ్చి కనెక్ట్ అవుతారు. సో కొందరి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అని ఫోటో తీసి పంపడం జరిగింది. దాని గురించి ట్యుటోరియల్స్ వీడియోస్ అని జూమ్ యాప్ ఎలా వాడాలి అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎలా వాడాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకునేది కూడా చెప్తారు. సో కనుక నెక్స్ట్ వారానికి మీరు అలా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంతోషం. 2, అది ఎక్కువ సమయం మనకి వాళ్ళు ఎవరు దగ్గరగా 40 నిమిషాలు టైం వాళ్ళు ఇస్తారు మనకి. ప్రభు చిత్తమైతే దీనికి అవకాశంగా ఏర్పరచబడిన తర్వాత మనం కాస్త అమౌంట్ పే చేసి మినిమం 1.5-2 అవర్స్కి మనకు సమయం తీసుకునేలాగా సిద్ధపడదాం. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానమై నిర్గమాకాండము, ప్రియులారా, నిర్గమాకాండము 25వ అధ్యాయములో నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఇంచుమించుగా 31వ వాక్యము మొదలుకొని 40వ వాక్యం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వచ్చిన భాగాలలో దీపవృక్షమును గూర్చి రాయబడింది.
ఒక వాక్యాన్ని నేను చదువుచున్నాను. 37వ వచనం. నీవు దానికి 7 దీపములు చేయవలెను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడే ఉండునుగాక. శక్తి చేత, బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని హస్తాలకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. యేసునామమున అడిగి వేడుకొనొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ప్రత్యక్షపు గుడారములో ఆవరణంలో ప్రవేశించిన తరువాత 2 వస్తువులు ఉంటాయి. 1 బలిపీఠం, 2 ఇత్తడి గంగాళం. ఆవరణములో ప్రవేశించిన తర్వాత 3 శ్రేష్టమైన వస్తువులు. అతి పరిశుద్ధ స్థలమునకు సమీపముగా అడ్డతెర వెలుపల 4వదైన ధూపవేదిక ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ప్రత్యక్షపు గుడారములో నుండి, ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలములోకి మనము బయలుదేరాం. ఉత్తర దిక్కున రొట్టెల బల్ల, సముఖపు బల్ల ఉన్నది. దక్షిణ దిక్కున దీపవృక్షము అనేది ఉన్నది. ఈ దీపవృక్షము మేలిమి బంగారు చేత చేయబడినది. ఉపకరణాలలో కొన్ని ఇత్తడితో, కొన్ని తుమ్మకర్రతో చేసి బంగారు రేకు చేత పొదిగించబడడం ఇప్పుడు వరకు చూసాం. అయితే ఇప్పుడు మనం చూచుచున్న వస్తువులలో ఈ దీపవృక్షము అనబడినది మేలిమి బంగారము చేత చేయబడింది. బంగారము అనేది ఆత్మ సంబంధమైన విశ్వాస పరిశుద్ధ జీవితానికి సూచనగా ఉంది. నశించిపోవుచున్న సువర్ణము అది అగ్ని చేత పరీక్షించబడినదైనట్లుగా దానికంటే శ్రేష్టమైన మీ విశ్వాసం అంటూ భక్త పౌలు సంభాషణ చేశారు. కనుక బంగారం విశ్వాసానికి పవిత్రమైనటువంటి ఆ ప్రేమను అది సూచిస్తూ ఉంది. ఇప్పుడు దీపవృక్షము ప్రత్యక్షపు గుడారంలో వెలుగును ఇచ్చుటకు గాను దాని దీపములు, ప్రదీపములు నిత్యము వెలుగుచుండవలెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరియు మాట, దీపవృక్షమునకు కుడి భాగము నుండి 3 కొమ్మలు, ఎడమ భాగమున 3 కొమ్మలు, మధ్య భాగమున వచ్చినటువంటి ఏకాండమైనది 1, మొత్తం 7 దీపములు దానికి ఉండవలెను. ప్రియులారా, ఇదిగో ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగానే దీపవృక్షం అనేది ఉంటుంది. ఆ యొక్క కొమ్మలు బాదము మొగ్గలు, పువ్వులు, కాయలు కలిగినదై అది చేయవలెను. నగిషి పనిగా అది ఉండవలెను అని ప్రభువారు చెప్పారు. ఆ ప్రకారమే మరి దైవజనుడైన మోషే దాన్ని చేయించారు. అయితే ఇది ఏదో ఊహించుకుని చేసేది కాదు. దైవ వాక్యం సెలవిస్తుంది. 40వ వచనం, కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అన్నారు ప్రభు.
అంటే ఈ దీపవృక్షమే కానీ, సముఖపు రొట్టెల బల్లయే కానీ, మందసమే కానీ, గుడారమే కానీ, ప్రత్యక్షపు గుడారపు ప్రతి పరికరములు తయారు చేసినటువంటి విధానంలో వారికి కలిగిన ఆలోచనతో చేయరాదు. దేవుడు కనుపరిచిన విధములోనే వాటిని చేయవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దీని ద్వారా మనం నేర్చుకొనవలసిన పాఠం ఏంటంటే, మానవుని యొక్క స్వచిత్తం అనేది ఎక్కడ ఎప్పుడు గుడారములో కనిపించడానికి వీల్లేదు, దేవాలయంలో కనిపించడానికి వీల్లేదు, దేహం అనే ఈ ఆలయంలో పని చేయడానికి వీల్లేదు. కనుక ప్లేరా, దేవుడు కనుపరిచిన విధమునే దాని రూపమును చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారములో 3 స్థలాలుగా 3 భాగాలు ఉన్నాయి. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలము. విందాం. ఈ గుడారములో 3 చోట్ల వెలుగు అనేది ఉంటుంది. 1 ఆవరణంలో బలిపీఠం మీద, 2 పరిశుద్ధ స్థలాన దీపవృక్షం మీద, ఇక 3 అడ్డతెరను ఆనుకుని ఉండినటువంటి ధూపవేదిక మీద అగ్ని వెలుతురు మండుతూ ఉంది. నా దేవుని పిల్లరా, ఈ 3 వెలుగులు ప్రభు అయిన యేసునే సూచిస్తూ ఉన్నాయి. మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ప్రియులారా, మరి యోహాను సువార్తమానంలో 8వ అధ్యాయమున ప్రభువారు మాట్లాడుతూ అంటారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నారు. గుడారాన్ని వెలిగించింది 3 చోట్ల ఉన్న వెలుగైతే, ఈరోజు లోకంలో ఉన్న ప్రతి మనుష్యుని వెలిగించేది జీవపు వెలుగు. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెనని భక్త యోహాను వివరించడం జరిగింది. ఆ వెలుగు యేసే. ఆ వెలుగులో మనము నడిచిన వారమై దేవునితో అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉండవలెనని ప్రభువు ఆశిస్తున్నారు. ఆ వెలుగులో నడిచినవాడు చీకటిలో తొట్టుపడక జీవాన్ని కలిగి జీవించబోతున్నాడు. ఈ మాటలు వినిచిన ప్రియులరా, నీవు వెలుగు చేత ఆకర్షించబడ్డావా? వెలుగయ్యున్న యేసును స్వతంత్రించుకున్నావా? వెలుగులో నీ జీవితాన్ని అలవరుచుకున్నావా? ఇంకను చీకటిమయముగానే జీవిస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వెలుగు దీపవృక్షమై ఉన్న యేసే. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవించుటకు గాను మీ నిత్యమైన వెలుగులో మేము నింపబడినట్లు సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసునామం, యేసు రక్తం మాలోనికి ప్రోక్షింపచేయండి. రహస్య రాకడ కొరకే సిద్ధపరచండి. యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.